టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. ఈవో ఎఫ్ఏసీ ధర్మారెడ్డి శ్యామలరావుకు బాధ్యతలను అప్పగించారు. తిరుమల క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామిని దర్శించుకున్నారు కొత్త ఈవో. అనంతరం శ్రీవారి ఆశీస్సులు పొందారు. హిందువులకు తిరుమల పవిత్ర దేవాలయమని, టీటీడీలో మంచి పరిపాలన జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు శ్యామలరావు. జవాబుదారీతనంతో విధులు నిర్వర్తిస్తారని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. స్వామివారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడు సంతోషంగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పలు ప్రాంతాల్లో శ్యామలరావు తనిఖీలు నిర్వహించారు. సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. క్యూలైన్లో భక్తులకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్ల వద్ద పారిశుద్ధ్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈవో శ్యామలరావు. క్యూలైన్ల వద్ద భక్తులకు అందించే త్రాగునీటిని పరిశీలించి ల్యాబ్కు పంపించాలని అధికారులకు సూచనలు చేశారు. ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము. అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము. మీకు అందరికీ తెలిసిందే, ఈ దేవాలయము రిచెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఈ దేవాలయానికి ఎన్నో అసెట్స్ ఉన్నాయి. అలాగే భక్తుల నుంచి కూడా కోట్లాది రూపాయల కానుకలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది. అలాగే యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐ హ్యావ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా విత్ అకౌంటబిలిటీ చేస్తాము. అలాగే ఏ కార్యక్రమం చేసినా సరే దృష్టి పెడతాము. అలాగే వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సిన టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి, వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నిటి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా సరే ఈ దేవాలయానికి వస్తే వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆనందంగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాంతం ఈ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయేలా